ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, గురువుగారు మాకు డబ్బుకు సంబంధించి విపరీతమైన సమస్యలు ఉన్నాయి, జాతక పరిశీలన చేయించుకున్నాము, మీకు పూర్వకర్మ ప్రభావం వల్ల మీ జాతకం బాగున్నప్పటికీ డబ్బు రావడం లేదు అంటున్నారు. దీనికి ఏదైనా తేలికైన పరిహారం ఉందని అడిగారు. తాంత్రిక పరిహారాల్లో ఒక అద్భుతమైన పరిహారం మీకు ఈ షార్ట్ వీడియో తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు. దీనికి కావాల్సింది ఒక మట్టి ముంత, చిన్న ముంతలు దొరుకుతాయి. దాంట్లో ఒక 125 గ్రాములు తేనెని నింపండి. మట్టి ముంతలో తేనె నింపండి. నింపిన తర్వాత దానిని పైన మంత పైన ఎర్రటి క్లాత్ని రౌండ్గా కట్టి దీనిని మీరు ఎక్కడైనా శ్మశానం దగ్గర కానీ లేదా 4 రోడ్ల కూడల దగ్గర కానీ దీన్ని పెట్టేసి మీరు వెనక్కి దిగి చూడకుండా వచ్చేయండి. శ్మశానం లోపల కూడా, సమాధులు ఉండే ప్రదేశంలో కూడా దీన్ని పెట్టవచ్చు. అంటే చాలామందికి అనుమానాలు ఉంటాయి, ఎక్కడ పెట్టాలా అక్కడ పెట్టాలా అని. మీరు అలా ఏం పెట్టుకోమాకండి, ఎక్కడైనా పెట్టండి. ఇలా చేయటం వల్ల మీకు 3 తరాలు, అంటే మీ నాన్నగారు మీ తాతగారు ఈ తరాలలో ఏదైనా జాతక దోషాలు ఉండి, కర్మ దోషాలు ఉండి, శాపాలు ఉండి డబ్బు రాకుండా ఆగిపోయినాయో ఆ డబ్బు కూడా మీకు వస్తుంది. 3 తరాల వరకు మీరు ధనాన్ని, అంటే జాతకం ఎలా ఉన్నా సరే మీకు ధన రాబడి వచ్చే మార్గాలు, ధనాన్ని సంపాదించే మార్గాలు, కష్టపడిన పని ఏది చేస్తారో ఆ పని నుంచి మీకు ఖచ్చితంగా 100% ఫలితం ఉంటుంది. ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు, ధైర్యంగా ఉన్నవారు చేయండి. ఇది తాంత్రిక ఉపాయం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.